మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే వసంత పంచమి శుక్రవారం. మీరు ఏం చేసినా చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. మీ దశ తిరిగిపోయి ధనం వస్తుంది, జ్ఞానం తెలివితేటలు పెరుగుతాయి. ఆ కటిక దరిద్రుడైనా సరే రాజ్యం వెళ్ళక తప్పదు, పట్టిందల్లా బంగారం అవుతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి మహిమాన్వితమైన కథలు మన కంట పడవు. ఈ కథ విన్నంతసేపు మీరు భక్తి పారవస్యంలో మునిగిపోతారు. దీని పూర్తి ఫలం దక్కాలంటే చివరి వరకు ఏమాత్రం వదలకుండా చూడండి. మర్చిపోకుండా ఓం సరస్వతియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ఇవ్వండి. మనిషికి కేవలం ధనం ఉంటే సరిపోదని, ఆ ధనాన్ని కాపాడుకోవాలన్నా అనుభవించాలన్నా బుద్ధి, బలం, జ్ఞానం ఎంతో అవసరమని తెలిపే అద్భుతమైన కథ ఇది. ఒకసారి లక్ష్మీదేవి సరస్వతీదేవి ప్రశాంతంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక చిన్న రచ్చ మొదలయ్యింది. లక్ష్మీదేవి నవ్వుతూ, సరస్వతి, ఈ ప్రపంచంలో నాకంటే గొప్పవారు ఎవరున్నారు? మనిషికి ధనం ఉంటే చాలు, వాడు ఏమైనా సాధిస్తాడు. డబ్బు ఉంటే లోకం మొత్తం వాడి కాళ్ళ దగ్గరకు వస్తుంది. నువ్వు ఇచ్చే చదువు, జ్ఞానం కూడా ఆఖరికి డబ్బు సంపాదించడానికే కదా ఉపయోగపడాలి అని అంది. అప్పుడు సరస్వతీదేవి చాలా ప్రశాంతంగా ఒక చిరునవ్వు నవ్వి, అక్క, నువ్వు చెప్పింది కొంతవరకే నిజం. ధనం మనిషికి సౌకర్యాలను ఇస్తుంది, కానీ సంస్కారాన్ని, జ్ఞానాన్ని ఇవ్వలేదు. బుద్ధి లేని వాడి దగ్గర ఎంత ధనం ఉన్నా అది నిలవదు. వివేకం లేనివాడు ధనవంతుడైనా సరే వాడు చేసే తప్పుల వల్ల ఆ ధనమే వాడికి శత్రువు అవుతుంది అని సమాధానమిచ్చింది. చర్చ కాస్త పెరిగి ఒక పందెంగా మారింది. సరే, మనం ఒక పరీక్ష చేద్దాం. కింద భూలోకంలో ఒక అమాయకుడిని ఎంచుకుందాం. ముందుగా నువ్వు వెళ్ళి వాడిని ధనవంతుడిని చెయ్యి. వాడు ఆ ధనంతో ఎంతవరకు సుఖపడతాడో చూద్దాం. ఆ తర్వాత నా వంతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అని సరస్వతీదేవి ప్రతిపాదించింది. దానికి లక్ష్మీదేవి సంతోషంగా ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి భూలోకంలో ఒక పల్లెటూరిని గమనించారు. అక్కడ సోమయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. వాడు ఎంత అమాయకుడంటే ఎవరైనా వచ్చి తన దగ్గర ఉన్న 1 రూపాయి అడిగినా ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేసేవాడు. లోక జ్ఞానం అస్సలు లేనివాడు. రోజంతా కష్టపడినా వాడికి పూట గడవటం కష్టంగా ఉండేది. కానీ వాడి మనసు చాలా మంచిది. లక్ష్మీదేవి సోమయ్యను చూసి, వీడే మన పందానికి సరైనవాడు, వీడి దగ్గర చిల్లిగవ్వలేదు, ఇప్పుడు నేను వీడిని కోటీశ్వరుని చేస్తాను అని చెప్పి సోమయ్య ఇంటి ఆవరణలో ఉన్న ఒక పాత కుండ నిండా బంగారు నాణాలు ఉండేలాగా చేసింది. సోమయ్య ఒకరోజు తన ఇంటి పెరట్లో ఏదో తవ్వుతూ ఉండగా ఒక్కసారిగా ఆ బంగారు నాణాల కుండ బయటపడింది. ఆ మెరుపు చూసి సోమయ్య కళ్ళు బైర్లు కమ్మాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సోమయ్య ఇంటికి ధనలక్ష్మి వచ్చి చేరింది. సోమయ్యకు అంత ధనాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఊరంతా చాటింపు వేశాడు. తనకి బంగారం దొరికిందని. అసలే అమాయకుడు కదా, ఆ విషయం తెలిస్తే దొంగలు వస్తారనో లేదా రాజుగారు తీసుకుంటారనో వాడికి తెలియదు. ఆ విషయం తెలిసిన వెంటనే ఊరిలో ఉన్న మోసగాళ్లంతా సోమయ్య చుట్టూ చేరారు. అయ్యా సోమయ్య గారు, మీరు పోయిన జన్మలో నాకు కొంచెం బాకీ ఉన్నారు, ఆ బంగారం ఇవ్వండి అని కొందరు. సోమన్న, నీకు ఈ బంగారం దొరకడానికి కారణం నేనే, నాకు సగం కావాలి అని మరికొందరు వాడిని పీడించటం మొదలుపెట్టారు. సోమయ్య అమాయకత్వంతో అడిగిన వాళ్లకు అడిగినట్లు బంగారం పంచేయటం మొదలుపెట్టాడు. అయినా వాడికి ఆ బంగారం తగ్గటం లేదు. ఎందుకంటే లక్ష్మీదేవి వరంతో అది అక్షయపాత్రలా నిండుతూనే ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఊరి పెద్ద మనుషులు సోమయ్య మీద అసూయ పెంచుకున్నారు. నిన్నటి వరకు కూలి పని చేసుకునే వీడికి ఇంత బంగారం ఎక్కడిది? ఖచ్చితంగా వీడు రాజుగారి ఖజానా దొంగిలించి ఉంటాడు అని రాజుగారికి ఫిర్యాదు చేశారు. భటులు వచ్చి సోమయ్యను బంధించి తీసుకుని వెళ్ళారు. రాజుగారి ముందు సోమయ్య నిలబడ్డాడు. రాజు అడిగాడు, నీకు ఇంత బంగారం ఎక్కడిది అని. సోమయ్య భయంతో గజగజ వణికిపోతూ, ప్రభు, నాకు నేలలో దొరికింది అని నిజం చెప్పాడు. కానీ రాజు నమ్మలేదు. నేలలో దొరికితే అది ప్రభుత్వానికే చెందుతుంది, పైగా నువ్వు ఆ బంగారాన్ని అందరికీ పంచిపెట్టి రాజద్రోహం చేశావు. నీ దగ్గర ఉన్న మిగతా బంగారమంతా
మాకు అప్పగించి నువ్వు జైలుకు వెళ్ళాలి అని తీర్పు ఇచ్చాడు. సోమయ్య దగ్గర ధనం ఉంది కానీ తాను నిర్దోషిని అని నిరూపించుకునే తెలివి లేదు. రాజుగారి ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో, ఆ మోసగాళ్ల నుండి తనని తాను ఎలా కాపాడుకోవాలో వాడికి తెలియలేదు. లక్ష్మీదేవి ఇచ్చిన ధనం వల్ల వాడికి సుఖం కలక్కపోగా ప్రాణాల మీదకు వచ్చింది. అప్పుడు లక్ష్మీదేవికి అర్థమైంది, తాను కేవలం ధనాన్ని ఇచ్చాను కానీ సోమయ్యకు దాన్ని కాపాడుకునే వివేకం ఇవ్వలేదని. ఇప్పుడు సరస్వతీదేవి వంతు వచ్చింది. సరస్వతీదేవి సోమయ్య శరీరంలోనికి ప్రవేశించింది. ఒక్కసారిగా సోమయ్య కళ్ళల్లో ఒక వింత మెరుపు, ముఖంలో ఒక గాంభీర్యము వచ్చాయి. చదువుల తల్లి అనుగ్రహంతో వాడికి అపారమైన మేధస్సు లభించింది. భటులు వాడిని జైలుకు తీసుకెళ్తూ ఉండగా సోమయ్య గంభీరమైన కంఠంతో, ఆగండి ప్రభు, ఒక చిన్న విన్నపం అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి ఏమిటి అని అడిగాడు. అప్పుడు సోమయ్య ఎంతో తర్కంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. రాజా, ఈ భూమి నా పూర్వీకులది. కొన్ని తరాల క్రితం మా తాత ముత్తాతలు దాచిన సంపద ఇది. దీనికి సంబంధించి ఒక ప్రాచీన తాళపత్ర గ్రంథం నా దగ్గర ఉంది. కావాలంటే మీరు ఈ నాణాల మీద ఉన్న ముద్రలను గమనించండి. ఇవి ప్రస్తుత రాజముద్రలు కావు, కొన్ని వందల ఏళ్ల క్రితం నాటివి. అంటే ఇవి మీ ఖజానావి కావు. భూమిపుత్రుడిగా నా సొంత స్థలంలో దొరికిన నిధిపై నాకు పూర్తి హక్కు ఉంది. అయినా ఒక పౌరుడిగా నేను ఇందులో సగం భాగాన్ని రాజకోశాగారానికి ప్రజాసేవల కోసం ఇస్తాను. మిగతా సగంతో ఈ ఊరిలో బడి, వైద్యశాల కట్టిస్తాను. నన్ను రాజద్రోహి అని నిందించిన వారు రాజముద్ర లేని నాణేలను రాజ ఖజానావి అని చెప్పి మిమ్మల్ని తప్పుద్రోవ పట్టించారు. వారిని శిక్షించటం మీ ధర్మం అని ఎంతో విజ్ఞతతో సమాధానం చెప్పాడు. సోమయ్య మాటల్లోని సత్యాన్ని, ధర్మాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. సోమయ్య చెప్పినట్లే ఆ నాణాలు పురాతనమైనవని తెలిసింది. సోమయ్య అమాయకుడు కాదని, ఎంతో మేధావి అని రాజు భావించాడు. వాడిని బంధ విముక్తుణ్ణి చేసి ఘనంగా సన్మానించాడు. సోమయ్య తనకున్న ధనాన్ని ఎంతో తెలివిగా పెట్టుబడి పెట్టాడు. ఊరిలో పాఠశాలలు కట్టించాడు. పేద విద్యార్థులకు సాయం చేశాడు. ఇప్పుడు సోమయ్య దగ్గర ధనం తగ్గటం లేదు, పైగా గౌరవం కూడా పెరిగింది. ఇది చూసిన లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. లక్ష్మీదేవి ఒప్పుకుంది. సరస్వతి, నీవు చెప్పింది అక్షర సత్యం. నేను ధనాన్ని ఇచ్చాను కానీ ఆ ధనాన్ని గౌరవంగా మార్చుకునే శక్తిని నీవు ఇచ్చావు. నువ్వు లేని చోట నా ధనం శాపమవుతుంది, నువ్వు ఉన్న చోట అది వరమవుతుంది అని అన్నది. సరస్వతీదేవి కూడా, అక్క, నువ్వు లేకపోతే నా జ్ఞానం కేవలం పుస్తకాల్లోనే ఉండిపోతుంది. మనిషికి ఆకలి తీరడానికి నువ్వు కావాలి. ఆ మనిషి ఉన్నతంగా ఎదగడానికి నేను కావాలి. మనమిద్దరం కలిసి ఉన్నప్పుడే మనిషి జీవితం అక్షయపాత్ర అవుతుంది అని చెప్పింది. వసంత పంచమి రోజున మనం ఈ కథను గుర్తుంచుకోవాలి. చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే మన దగ్గర ఉన్న ధనం నిలుస్తుంది. కేవలం డబ్బు కోసం పాకులాడటం కాకుండా ఆ డబ్బును సన్మార్గంలో ఎలా ఉపయోగించాలో నేర్పించే జ్ఞానం కోసం అమ్మవారిని ప్రార్థించాలి. అందుకే వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. చిన్నప్పటి నుండే వారిలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తే భవిష్యత్తులో వారు ఎంత ధనం సంపాదించినా దాన్ని మంచి పనులకు ఉపయోగిస్తూ సమాజంలో గొప్ప పేరు సంపాదిస్తారు. సోమయ్య లాంటి అమాయకుడు కూడా సరస్వతీదేవి కటాక్షంతో ఎలాగైతే కష్టాల నుండి బయటపడ్డాడో మనం కూడా మన జీవితంలోని సమస్యలను ఎదుర్కోవడానికి జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకోవాలి. ఈరోజే సరస్వతీదేవి పుట్టినరోజు గనుక సరస్వతీదేవి అసలు ఎలా పుట్టిందో తెలిపే ఈ కథను వింటే సకల సంపదలు సిద్ధిస్తాయి. బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాలని సంకల్పించుకున్నప్పుడు ఆయన తన శక్తులతో ఆకాశము, భూమి, నదులు, పర్వతాలు, చెట్లు మరియు జంతుజలాన్ని సృష్టించారు. సృష్టి అంతా సిద్ధమైంది కానీ బ్రహ్మదేవుడికి ఎక్కడో ఏదో వెల్తిగా అనిపించింది. ఆయన సృష్టించిన ఆ లోకంలో జీవం ఉంది కానీ శబ్దం లేదు, చైతన్యం లేదు, జ్ఞానం లేదు. ఆ సృష్టి అంతా ఒక నిశ్శబ్ద లోకంలా ఉంది. పక్షులు ఉన్నాయి కానీ అవి పాడటం లేదు. గాలి వీస్తుంది కానీ మర్మర ధ్వనులు లేవు. నదులు ప్రవహిస్తున్నాయి కానీ అలల సవ్వడి లేదు. మనుషులు ఉన్నారు కానీ వారికి మాట రావటం లేదు. ఈ శూన్యాన్ని చూసి బ్రహ్మదేవుడు చాలా చింతించాడు. నేను సృష్టించిన ఈ ప్రపంచం ఇంత మూగబోయి ఉందేమిటి, దీనికి అర్థమేముంది అని ఆలోచించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సృష్టికి ప్రాణం పోయాలని
చైతన్యాన్ని ఇవ్వాలని నిశ్చయించుకుని శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ తన కమండలంలోని పవిత్ర జలాన్ని గాలిలోనికి చిలకరించాడు. ఆ జల బిందువులు భూమిపై పడగానే ఒక అద్భుతమైన దివ్య తేజస్సు ఆవిర్భవించింది. ఆ వెలుగులో నుండి ఒక పరమ పవిత్రమైన సౌందర్యవతి అయిన ఒక దేవత ఉద్భవించింది. ఆమె ఎలా ఉందంటే, ఆమె ధరించిన వస్త్రాలు తెల్లటి మంచులా మెరిసిపోతూ ఉన్నాయి. ఆమె చేతిలో ఒక వీణ ఉంది, మరో చేతిలో వేద గ్రంథం ఉంది, ఇంకొక చేతిలో అక్షరమాల ఉంది. ఆమె ముఖం కోటి సూర్యప్రభలతో వెలిగిపోతోంది. ఆమెను చూడగానే బ్రహ్మదేవుడు పరవశించిపోయాడు. ఆమె సరస్వతీదేవి. బ్రహ్మదేవుడు ఆ తల్లిని ప్రార్థిస్తూ, అమ్మా, నా సృష్టి అంతా మూగబోయి ఉంది. నువ్వు నీ వీణానాదంతో ఈ ప్రపంచానికి శబ్దాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరాడు. అప్పుడు సరస్వతీదేవి తన వీణా తీగలను మీటింది. ఆ వీణ నుండి మొట్టమొదటిగా ఓంకారనాదం వెలువడింది. ఆ తర్వాత సప్తస్వరాలు స రి గ మ ప ద ని పుట్టాయి. ఆ సంగీతంలో సృష్టిలోని ప్రతి అణువు పులకించిపోయింది. గాలికి శబ్దం వచ్చింది. పక్షులు కిలకిల రావాలు చేయటం మొదలుపెట్టాయి. నదులు గలగలమని ప్రవహించాయి. మనుషులకు మాట వచ్చింది. బుద్ధి, వివేకము, విద్య, కళలు అన్నీ ఆ తల్లి వీణానాదం నుండే పుట్టాయి. సరస్వతీదేవి ఆవిర్భవించిన ఆ రోజు మాఘశుద్ధ పంచమి. అందుకే ఆ రోజును మనం వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకుంటాం. ఆమె కేవలం చదువులకే కాదు, సంగీతము, నాట్యము, విజ్ఞానము మరియు సకల కళలకు ఆదిదేవత. ఆమె లేనిదే ఈ సృష్టిలో జ్ఞానం లేదు. అందుకే మనం ఏదైనా విద్యను ప్రారంభించే ముందు ఓం ఐం సరస్వతియే నమః అని ఆ తల్లిని స్మరించుకుంటాం. బ్రహ్మదేవుడి సృష్టికి వాక్కును ప్రసాదించినందువల్ల ఆమెను వాగ్దేవి అని, సకల విద్యా ప్రదాయిని కాబట్టి శారదామాత అని కూడా పిలుస్తారు. వసంత పంచమి రోజున ఆ తల్లిని పూజిస్తే ఆమె మన బుద్ధిని ప్రకాశింపజేసి సన్మార్గంలో నడిపిస్తుంది. అలాగే ఈ వసంత పంచమి రోజు సాత్వికంగా కనిపించే సరస్వతీదేవి రాక్షసులను ఎలా చంపిందో తెలిపే కథను వింటే వాక్చాతుర్యం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. సరస్వతి అమ్మవారు ప్రశాంతంగా ఉంటుంది. మనకు విద్య బుద్ధులను ప్రసాదిస్తుంది. వీణ పట్టుకుని ప్రశాంతంగా ఉండే అమ్మవారు రాక్షసులను వధించింది. పూర్వం శంభు నిశంభులు అని ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు ఉండేవారు. ఈ రాక్షసులు చాలా బలమైన వారు. అంతా నాకే కావాలి అని అత్యాశతో ఉండేవాళ్ళు. మేమే రాజుగా ఉండాలి అని అనుకునేవారు. పలు సంవత్సరాల పాటు బ్రహ్మ కోసం ఏకాగ్రతతో తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరం కోరుకుంటారు. ఎందుకంటే స్త్రీలు అబలలు, వారు మమ్మల్ని ఏం చేయలేరు అనే అజ్ఞానంతో ఆ కోరిక కోరుకుంటారు. బ్రహ్మగారు వరం ఇచ్చేస్తాడు. ఇక వర గర్వంతో శంభు నిశంభులు స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షము, కామధేనువు అన్నిటినీ కూడా తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు. ఆ వస్తువులను ఎవరు సృష్టించారు? వారి దగ్గరికి వెళ్ళి పట్టుకోవటం మంచిదని నారదుడు ఆ శంభు నిశంభులకు విన్నవిస్తారు. నారదుడు ఆ మాట అనగానే శంభు నిశంభులు పాతాళానికి వెళ్ళిపోతారు. శంభు నిశంభులు భూలోకానికి వెళ్ళి ఋషులను మునులను భయపెడతారు. మీరు చేసే యజ్ఞయాగాదులు మాకే చెందాలని హెచ్చరిస్తారు. ఋషులు యజ్ఞయాగాదులు చేయటం మానేసి తపస్సు చేసుకునేవారు. భూలోకంలో, దేవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను విన్నవించుకున్నారు. నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నారు. నీవు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రూపం ధరించి వారిని నశింపచెయ్యమని వేరుకుంటారు. అప్పుడు అమ్మవారిలో నుంచి సరస్వతీదేవి అమ్మవారు బయటకు వచ్చింది. తెల్లటి హంస మీద కూర్చొని, తెల్లటి వస్త్రాలు ధరించి, వీణ వాయించుకుంటూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవించినది. కానీ ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శంభు నిశంభులను ఏం చేస్తుంది అని అందరూ అనుకుంటారు. అప్పుడు ఆ దేవి హిమాలయాలలోకి వెళుతుంది. తర్వాత నారదుడు, మీరు వివాహం చేసుకునే కన్య కాశ్మీర్లో హిమాలయాల్లో కొలువై ఉన్నది అని,
శంభు నిశంభులకు చెప్తాడు. అప్పుడు వాళ్ళు మాకు ఆమె కావాలని చండ ముండ అనే అసురులను అక్కడికి పంపిస్తారు. వారు ధూమ్రాక్షుణ్ణి పంపిస్తారు. ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చండా ముండలు నిన్ను తీసుకుని రమ్మన్నారు అని చెప్తాడు. అప్పుడు అమ్మవారి వాహనమైనటువంటి హంస సింహమవుతుంది. సింహం ధూమ్రాక్షుణ్ణి తినేస్తుంది. అప్పుడు చండా ముండలు మాకు ఇది లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళతారు. అప్పుడు అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోనికి మారిపోతారు. భయంకరమైన రూపాన్ని అమ్మవారు ధరిస్తుంది. చండాముండలు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు. అమ్మవారిద్దరినీ కూడా సంహరిస్తుంది. నారదుడు శంభు నిశంభు వద్దకు వెళ్ళి మీరు వివాహం చేసుకునే కన్య వచ్చిందా అని శంభు నిశంభులను అడుగుతాడు. తాము పంపిన అసురులందరూ సంహరింపబడ్డారని తెలుసుకుని శంభు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అమ్మవారితో యుద్ధం చేస్తాడు. సింహాన్ని జయించడానికి సింహ రూపం ధరిస్తారు. సింహాన్ని జయించడానికి ఏనుగు రూపం ధరిస్తాడు. అయినా సరే అమ్మవారు అతనిని సంహరిస్తుంది. ఆ తరువాత శంభుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అమ్మవారు మొదలు నేనెవర్ని తెలుసుకో అని అంటుంది. నీ బుద్ధి మందగించిన అంతవరకు నేనెవరిని గుర్తు తెలియకుండా ఉంటారు. స్త్రీ అబల కాదు అని అమ్మ చెప్తుంది. వెంటనే అమ్మవారు అష్టాదశ భుజ శక్తులతో తన సింహంతో శంభుణ్ణి సంహరిస్తుంది. అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమవుతారు. పూల వర్షం కురిసింది. దేవ దుందువినాదాలు మ్రోగాయి. అప్పుడు దేవతలంతా నీ ఉగ్రరూపం కంటే సాత్విక రూపమే మాకు బాగుంటుంది అని అమ్మవారితో చెప్తారు. ఈ మహామాయ సరస్వతి అమ్మవారి వల్ల అవిద్య తొలగిపోతుంది, జ్ఞానం కలుగుతుంది. ప్రజలంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. మనలోని అవిద్యలే శంభు నిశంభులు. ఆ అవిద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కోసం సరస్వతీదేవిని ఆరాధించాలి. చండీ సప్తశతిలోని ఈ కథ ఎవరు వింటారో వారికి గృహదోషాలు మూఢత్వం పోతాయి, విద్య లభిస్తుంది. అలాగే ఈరోజు సరస్వతీదేవి తలుచుకుంటే అన్నీ ఎలా తారుమారు అవుతాయో తెలిపే ఈ కథను వింటే ఎప్పటికీ దరిద్రం మీ దరి చేరదు. రామాయణంలో లంకేశ్వరుడి సోదరుడు అయినటువంటి కుంభకర్ణుడికి ఒక వింత కోరిక కలిగింది. కుంభకర్ణుడు మృత్యువు లేని జీవితాన్ని పొంది ఈ ప్రపంచాన్ని శాసించాలనే కోరికను నెరవేర్చుకోవడానికి బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. అయితే అతనికి ఇలాంటి వరమిస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తారని తెలిసిన బ్రహ్మదేవుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాడు. కానీ కుంభకర్ణుడు పట్టు వదలని విక్రమార్కుడిలా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు. అలా కుంభకర్ణుడు తపస్సు చేయటంతో బ్రహ్మదేవుడికి దిక్కుతోచక సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఈ విషయం మొత్తం తెలియజేస్తాడు. సరస్వతీదేవిని బ్రహ్మదేవుడు వేడుకుంటూ, దేవి కుంభకర్ణుడికి అమరత్వం వరం ఇస్తే ఈ ప్రపంచం మొత్తం నాశనమవుతుంది. ఆ వరాన్ని నా నుంచి పొందడానికి పట్టు వదలకుండా తపస్సు చేస్తూ ఉన్నాడు. కాబట్టి లోక కంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరే సమయంలో అతని వాక్కును తారుమారు చెయ్యమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. అందుకు సరస్వతీదేవి ఒప్పుకోవటంతో భూలోకంలో తపస్సు చేస్తున్న కుంభకరుని దగ్గర బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ కుంభకరునితో నీ తపస్సుకు నేను మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవటంతో ఎంతో ఆనందపడి తనకు అమరత్వం వరాన్ని ప్రసాదించమని అడగబోయే సమయంలో సరస్వతీదేవి అతని మాటలను తారుమారు చేసి 6 నెలల పాటు తిండి 6 నెలల పాటు నిద్ర కావాలనే వరాన్ని అడిగేలాగా చేస్తుంది. ఈ విధంగా కుంభకర్ణుడి నిద్ర వెనుక సరస్వతీదేవి కారణమని చెప్పవచ్చు. అలాగే జ్ఞానాన్ని చూసుకుని గర్వపడిన కాళిదాసుకు సరస్వతీదేవి ఎలా బుద్ధి చెప్పిందో తెలిపే ఈ కథను వింటే ఎప్పటికీ గర్వం మీ దరికి రాదు. కాళిదాసు మగధను పరిపాలించిన శుంగరాజుల కాలం నాటి కవి. అంటే క్రీస్తు పూర్వం 185 నుండి 141 మధ్యకాలం నాటి కవి. రెండో శుంకరాజు అయిన అగ్నిపుత్రుని గూర్చి మాలవికాగ్నిమిత్రం రచించాడు. వారి ఆస్థానంలో ఉండేవాడని ప్రతీతి. కాళిదాసు ఉజ్జయినిని పరిపాలించిన విక్రమాదిత్యుని సంస్థానంలోని కవి అని కూడా చెప్తారు. ఆయన గొప్ప సంస్కృత పండితుడు, చాలా గొప్ప మేధావి, పేరు పొందినవాడు.
అభిజ్ఞాన శకుంతలం, మేఘ సందేశం వంటి కావ్యాలు రచించి పండితుల ప్రశంసలు పొందిన గొప్ప కవి. నేటికి సంస్కృతంలో గొప్ప కవిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కవి కాళిదాసు. విద్య, అధికారము, ధనము సహజముగా ఎలాంటి వారిలోనైనా సరే గర్వాన్ని కలుగజేస్తాయి. మహాకవి కాళిదాసు విషయంలో కూడా అదే జరిగింది. సాక్షాత్తు సరస్వతీదేవి కాళిదాసు గర్వాన్ని ఎలా పటాపంచలు చేసిందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ కాళిదాసు ఒక గ్రామానికి చేరుకున్నాడు. అతనికి దాహం వెయ్యటంతో ఓ గుడిసె దగ్గర ఆగి దాహంగా ఉంది, కాసిన్ని మంచినీళ్లు ఇవ్వండి అని ఆ గుడిసెలోని వాళ్ళను అడిగాడు. ఆ గుడిసెలో నుండి ఒక ముసలావిడ బయటకు వచ్చి కాళిదాసును చూసి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు అని అడిగింది. ఈ ప్రశ్న విని కాళిదాసుకు బోలెడు ఆశ్చర్యం వేసి, నేనెవరో మీకు తెలియదా? నేను పెద్ద పండితుడిని. ఈ రాజ్యంలో నా గురించి ఎవరిని అడిగినా చెప్తారు అని అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ నవ్వి, ఆహా, మీరు అంత గొప్ప పండితులా? అయితే నాకు ప్రపంచంలో 2 బలవంతులు ఎవ్వరో చెప్పండి అంది. కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు వారెవరో తెలియదు, నా గొంతు ఎండిపోతుంది, ముందు త్రాగడానికి నీళ్లు ఇవ్వండి అని వినయంగా అడిగాడు. అప్పుడు ఆ ముసలావిడ తన ప్రశ్నకు జవాబుగా, ప్రపంచంలో 2 బలవంతులు, ఆకలి, దాహము. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు అని అడిగింది. దానికి జవాబుగా కాళిదాసు, నేను బాటసారిని అని సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ ముసలావిడ, ఆహా, అలాగా, అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే 2 బాటసారులు ఎవరో చెప్పండి అని అడిగింది. ఈ ప్రశ్నకు తెల్లమొహము వేసిన కాళిదాసు, అమ్మా, దాహంతో చచ్చిపోయేటట్లున్నాను, ముందు మంచినీళ్లు ఇవ్వండి అని ప్రాధేయపడ్డాడు. కానీ ముసలావిడ అదేమీ పట్టించుకోకుండా తన ప్రశ్నకు జవాబుగా సూర్య చంద్రులు అని జవాబిచ్చి, ఇప్పుడు మీరు ఎవరో చెప్పండి అంది. ఆ ప్రశ్నకు జవాబుగా కాళిదాసు దీనంగా, నేను అతిథిని అని చెప్తాడు. అప్పుడు ముసలావిడ, మీరు అసత్యమాడుతున్నారు, ఈ సృష్టిలో అతిథులు 2 ఒకటి ధనము, రెండవది యవ్వనము. అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవ్వరికీ తెలియదు అని అంటుంది. అప్పుడు కాళిదాసు, అమ్మ, నా సహనాన్ని, అజ్ఞానాన్ని తర్వాత పరీక్షించవచ్చు, ముందు కాసిన్ని మంచినీళ్లు ఇవ్వండి అని ప్రాధేయపూర్వకముగా అడిగాడు. కానీ ఆ ముసలావిడ అదేమీ పట్టించుకోకుండా, ప్రపంచంలోని సహనశీలులు ఎవరో సెలవియ్యగలరా అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు బిక్కమొహం వేసిన కాళిదాసుతో ముసలావిడ, ఒకటి భూమి, రెండవది వృక్షము, ఇంతకీ మీరు ఎవరు చెప్పండి అని మళ్ళీ అడుగుతుంది. ఓపిక, సహనము నశించిన కాళిదాసు, నేను మూర్ఖుడిని, ఇప్పటికైనా ఈ మూర్ఖుడికి కాసిన్ని మంచినీళ్లు ఇస్తావా అని చిరాకు పడ్డాడు. దానికి ఆ ముసలావిడ నవ్వుతూ, ఇది నిజం కాదు, ఎందుకంటే ఈ రాజ్యంలో 2 మూర్ఖులు ఉన్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని ఏలే రాజు, రెండో వ్యక్తి ఆ రాజు మెప్పు ప్రాపకం కోసం అసత్య వాక్యాలు పలికే పండితుడు అని అన్న వెంటనే కాళిదాసుకు తత్వము అర్థమే కనువిప్పు కలిగింది. వెంటనే ఆ ముసలావిడ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి, అమ్మా, మీరెవరు అని ప్రార్థించక కాళిదాసు ఎదుట సరస్వతీదేవి సాక్షాత్కరించింది. నాయనా, విద్యతో వినయము వృద్ధి చెందాలే కాని అహంకారము కాదు. కీర్తి ప్రతిష్టలు మాయలో పడిన నీ బుద్ధి సరిచేయడానికి ఈ పరీక్ష అనగానే కాళిదాసుకు మంచినీళ్లు తాక్కుండా దాహం తీరిపోయింది. విద్య వినయాన్ని పెంచాలి కానీ మనిషికి అహంకారాన్ని పెంచకూడదు. అలాగే ధనం, అధికారం, రాజుగారి ప్రాపకం వగైరాలు కూడా అహంకారానికి కారణాలు కారాదు అనేదే ఈ కథలో నీతి. ఈ కథ నిజంగా జరిగిందా లేదా అన్నది ప్రశ్న కాదు. ఈ కథ మేధావులము అనుకునే ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. అలాగే ఈ వసంత పంచమి శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఆ లక్ష్మీదేవి కథను వింటే చాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు తిరగనేదే ఉండదు. ఒక గ్రామంలో ఒక సేటు ఉండేవాడు. అతనికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ మీదకు ఎక్కాడు. అక్కడ ఒక సాధువు ఉన్నాడు.
ఆత్మహత్య చేసుకోబోతున్న సేటును చూసి, ఏమైంది నాయనా, ఎందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సేటు సాధువుతో ఇలా చెప్పాడు: నేను వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను, కానీ ఈసారి నాకు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నేను నా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. నాలాంటి వాడు బ్రతికి ఉన్న ప్రయోజనం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని సాధువు, నువ్వు చనిపోతే మరి నీ కుటుంబం సంగతి ఏమవుతుంది అని అడుగుతాడు. సాధువు ఆ సేటు చెయ్యి పట్టుకొని తనను కిందకు తీసుకొని వచ్చాడు. సాధువు అంటున్నాడు, చూడు, నీకు ఈసారి వ్యాపారంలో నష్టం వచ్చింది, కానీ తరువాత మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని, జీవితంలో సుఖం కరువైందని ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఏమి లాభం ఉంటుంది? మనం ఏదైనా పని ప్రారంభించే ముందు వాటిల్లో కలిగే ఆటంకాలకు, లాభ నష్టాలకు అన్నిటికీ కూడా సిద్ధమై ఉండాలి. సరే, నువ్వు బాధపడకు. నేను నా తపోశక్తితో లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తాను. లక్ష్మీదేవి ఇక్కడకు రాగానే నువ్వు నీకు కావాల్సింది అడుగు అంటాడు. అప్పుడు ఆ సేటు సాధువు చెప్పిన మాటలను సరిగ్గా వినడు. సాధువు లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె అక్కడకు వచ్చేలాగా చేస్తాడు. ఒంటి నిండా నగలతో చేతిలో బంగారపు బిందెను పట్టుకొని ఒక స్త్రీ నిలబడింది. ఆమె లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూసి సేటు ఆశ్చర్యపోయాడు. ఆమె వేసుకున్న నగలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ సేటు దృష్టి లక్ష్మీదేవి పాదాలపై పడింది. లక్ష్మీదేవి పాదాలు బురదగా ఉన్నాయి. అప్పుడు ఆ సేటు, తల్లి, నీ పాదాలు ఎందుకని ఇలా బురదగా ఉన్నాయి అని అడిగాడు. సేటు లక్ష్మీదేవిని చూసేసరికి అతను తన కష్టాలను మర్చిపోయాడు. తనకు ఏమి కావాలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే సేటు సాధువు చెప్పిన మాటలను నమ్మలేదు. కానీ ఒక్కసారిగా లక్ష్మీదేవి తన ముందు ప్రసన్నమయ్యేసరికి సేటు అన్నీ మర్చిపోతాడు. లక్ష్మీదేవిని తనివి తీరా చూస్తాడు. ఆమె పాదాలకు ఉన్న బురద గురించి అడగగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది: చూడు నాయనా, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కావాలనే ఆశిస్తూ ఉంటారు. నేనేమో సంపదకు ఆదిదేవతను. అందరూ నాకు పూజలు చేసి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉంటారు. నాకు పూజలు చేసే వారిలో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పాపాత్ములు కూడా ఉంటారు. అయితే ఈ పాపాత్ములు వారి తలను నా పాదాలకు ఆనించి కోరికలు కోరుకుంటారు. దాని కారణంగా వారి యొక్క పాపం బురదలాగా మారి నా కాళ్లపై ఉంటుంది. వారి యొక్క పాపాలే ఈ బురద నాయనా అని చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది. సేటు లక్ష్మీదేవి పాదాలపై ఉన్న బురద గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తనకు, నేను లక్ష్మీదేవిని చూశాను కదా, మరి నేను ఆవిడను వరం అడగకుండా ఏం చేస్తున్నాను అని అనుకుంటాడు. వెంటనే వెనుక ఉన్న సాధు వంక చూసి, స్వామి, ముందు మీరు చెప్పిన మాటలు నేను నమ్మలేదు. దయచేసి నన్ను క్షమించి లక్ష్మీదేవిని మళ్ళీ భూమి మీదకు రప్పించండి అని బ్రతిమలాడుకుంటాడు. సాధువు మళ్ళీ పూజ చేసి లక్ష్మీదేవిని ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడు. సేటు ఈసారి లక్ష్మీదేవిని చూస్తాడు. లక్ష్మీదేవి పాదాలపై బురద లేదు, కానీ ఈసారి లక్ష్మీదేవి జుట్టు మొత్తం బురదగా ఉంది. తల్లి, మీ జుట్టు ఎందుకని ఇలా బురదగా మారింది అని సేటు లక్ష్మీదేవిని అడుగుతాడు. లక్ష్మీదేవి సేటుతో ఇలా అంటుంది: ఇది బురద కాదు నాయనా, ఇది ప్రసాదం. ఎవరైతే నాతో పాటు అందరి దేవతలను సరిసమానంగా పూజిస్తారో, ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో నన్ను పూజిస్తారో, వారి పాదాల వద్ద నేను నా శిరస్సును ఉంచుతాను. వారి పుణ్యం ఇలా బురదలా మారి నా జుట్టుకు అంటుకుంటుంది అని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ మాయమైపోతుంది. ఆ సేటు మళ్ళీ లక్ష్మీదేవిని డబ్బు అడగటం మర్చిపోతాడు. సేటు ఏడుస్తూ సాధువు వద్దకు వెళ్తాడు. సాధువు సేటును చూసి, నువ్వు బాధపడకు, నేను మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసి ఆమెను రప్పిస్తాను అని అంటాడు. దానికి సేటు సాధు కాళ్లపై పడి, మీరు నాకు పెద్ద సహాయం చేశారు. నేను ఇంతకాలం ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇక నుండి నేను భగవంతుణ్ణి నమ్మి ముందడుగు వేస్తాను అంటాడు. సేటు మాటలు విని సాధువు, నీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. చూడు, ఎవరైతే ధనం కావాలని కోరుకుంటారో, కేవలం ధనం కోసం ప్రాధేయపడతారు,
అలాంటి వారి దగ్గర నుండి ఉన్నట్టుండి ధనం మాయమైపోతుంది. కేవలం లక్ష్మీదేవిని పూజించి ధనవంతులుగా మారిపోవాలని అనుకుంటారు. కానీ విష్ణువును పూజించకుండా లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది, కానీ వారి వద్ద ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రూపంలో వారికి నష్టాలు కలుగుతూనే ఉంటాయి. కేవలం లక్ష్మిని పూజిస్తే సరిపోదు, విష్ణువును కూడా పూజించాలి. ఎక్కడైతే లక్ష్మి విష్ణువులు పూజింపబడతారో అక్కడ వీరు కొలువు తీరి ఉంటారు, సర్వ సంపదలను ప్రసాదిస్తారు. స్వయంగా లక్ష్మీదేవియే ఈ మాట చెప్పింది అని సాధువు సేటుతో అంటాడు. అప్పుడు సేటు, స్వామి, లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? నేను నిత్యం ధన సంపదలతో లక్ష్మీదేవి కటాక్షంతో ఉండాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు. దానికి సాధువు సేటుతో, నేను నీకు లక్ష్మీ విష్ణువులకు సంబంధించిన ఒక కథ చెప్తాను. లక్ష్మీదేవి భక్తులు ఈ కథను శ్రద్ధగా వినాలి అని చెప్పి సేటును ఒకచోట కూర్చోబెడతాడు. మనం లక్ష్మీదేవి కథలు, వ్రత కథలు, పురాణ కథలు వినేటప్పుడు మన శ్రద్ధంతా కూడా ఈ కథపైనే ఉండాలి. అప్పుడే ఆ కథలోని పరమార్థమేమిటో మనకు తెలుస్తుంది అని చెప్పి కథ చెప్పటం ప్రారంభిస్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉన్నాడు. స్వామి పాదాల వద్ద లక్ష్మీదేవి ఉంది. విష్ణువు కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు. అది చూసి లక్ష్మీదేవి, ఏమైంది స్వామి, ఎందుకని అలా నవ్వుతూ ఉన్నారు అని అడుగుతుంది. దానికి విష్ణువు, ప్రజలు నన్ను గోవిందా గోవిందా అని, నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉన్నారు. నా నామాన్ని జపిస్తూ ఉన్నారు. ప్రజలకు నాపై అపారమైన భక్తి ఉంది కదా దేవి అని విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, ప్రజలు చాలా తెలివైన వారు. వారు మీ పేరును పలుకుతూ ఉంటుంది కూడా నా కోసమే, నేను ప్రసన్నం చెందడానికే అని అంటుంది. ప్రజలు కేవలం నన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే నా భర్త అయిన మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు అంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణువు, అవునా, సరే అయితే నేను ఒక బ్రాహ్మణ వేషంలో భూమి మీదకు వెళ్తాను. నేను అక్కడ ప్రవచనాలను చెప్పి ప్రజలకు నాపై ఉన్న భక్తిని నీకు నిరూపిస్తాను అని చెప్పి వైకుంఠం నుండి నేరుగా భూలోకానికి వచ్చి ఒక బ్రాహ్మణుడిగా మారుతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ వర్తకుడు బయటకు వచ్చి, ఎవరు మీరు అని బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఈ గ్రామంలో ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను. నాకు ఒక చోటును చూపిస్తే నేను అక్కడ ఉండి ప్రవచనాలు చెప్పుకుంటాను అని అంటాడు. వర్తకుడు బ్రాహ్మణుడితో, మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటుంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. దైవ కథలు చెప్పేవారు దైవంతో సమానం. మీకు నేను సేవలు చేస్తాను అని చెప్పి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తన ఇంటిలోనే నివాసం ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి రోజు గుడి వద్దకు వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాడు. రోజు రోజుకు బ్రాహ్మణుడు చెప్పే ప్రవచనాలు వినడానికి భక్తులు పెరుగుతూ వచ్చారు. అది చూసి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఆనందం కలిగింది. ప్రతిరోజు ప్రవచనాలు చెప్పి తర్వాత వర్తకుడి ఇంటికి వెళ్ళి సేద తీరేవాడు. అలా ఒకరోజు బ్రాహ్మణుడు ప్రవచనాలు చెప్తున్నాడు. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి స్వామివారికి తన ప్రభావం చూపించడానికి ఒక ముసలి అవ్వగా మారి స్వామివారు ఉన్న గ్రామంలోనికి వచ్చింది. అప్పుడు ఒక స్త్రీ ప్రవచనాలు వినడానికి హడావిడిగా బయలుదేరుతుంది. ఆమెను చూసి అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, తల్లి, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం త్రాగడానికి మంచినీరు ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆ స్త్రీ విసుగ్గా, ఇప్పటికే ప్రవచనాలు వినడానికి చాలా ఆలస్యమయ్యింది, ఇప్పుడు నీకు నీటిని ఇస్తే ఇంకా ఆలస్యమవుతుంది, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంది. అప్పుడు అవ్వ, నేను చాలా దూరం నుండి వచ్చాను తల్లి, కొంచెం మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటుంది. ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్ళి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి అవ్వకు ఇస్తుంది. లక్ష్మీదేవి మాయ వల్ల ఇత్తడిగా ఉన్న చెంబు కాస్త బంగారంగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. అవ్వ, మీకు ఆకలి వేస్తుందా, మా ఇంటిలో భోజనం చేద్దువురా అని పిలుస్తుంది. ఆ స్త్రీ ఏమనుకుంటుంది అంటే, అవ్వ నీరు త్రాగితే ఆ చెంబు బంగారం చెంబు అయింది కదా, ఒకవేళ అవ్వ తన ఇంటిలో భోజనం చేస్తే భోజనం చేసిన కంచం కూడా బంగారమయమవుతుంది కదా అని ఆలోచిస్తుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీరు ప్రవచనాలు చూడడానికి ఆలస్యమవుతుంది కదా, ఇక మీరు వెళ్ళండి, నా దాహం తీరింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ చేసేది ఏమీ లేక తలుపుకు తాళం వేసి ప్రవచనాలు వినడానికి వెళ్తుంది. అక్కడ పక్కన ఉన్న స్త్రీతో తన ఇంటి వద్ద జరిగిందంతా కూడా చెప్తుంది.
అలా అలా ఆ వార్త గ్రామంలో ఉన్న అందరికీ చేరింది. వెంటనే ఆ అవ్వ కోసం వెతకడానికి ప్రవచనాలు వినకుండా లేచి వెళ్ళిపోతారు. బ్రాహ్మణుడు ఇంకా ప్రవచనం పూర్తి అవ్వలేదు. ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడుగుతాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఆ అవ్వ ఏది తాగితే ఆ పాత్ర బంగారంగా మారుతుందా, అందరం ఆ అవ్వ కోసం వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామివారికి అర్థమైంది ఇది లక్ష్మీదేవి పని అని. గుడిలో కొంతమంది ఉంటే ఆ కొంతమందికే ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఇంతలో ఆ అవ్వ విష్ణుమూర్తికి నివాసం ఇచ్చిన వర్తకుడి దగ్గరకు వచ్చింది. అయితే వర్తకుడికి అప్పటికే ఆ సమాచారం అందింది. అవ్వను చూడగానే, రా తల్లి, నా ఇంటిలో అడుగుపెట్టు, నా ఆతిథ్యాన్ని స్వీకరించు తల్లి అని అంటాడు. అప్పుడు ఆ అవ్వ, నేను మీ ఇంట్లో నివాసం ఉండడానికి వచ్చాను, కానీ మీ ఇంటిలో ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఉంటే నేను మీ ఇంటికి రాను అని అంటుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి వర్తకుడితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో ప్రవచనాలు చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోగానే నేను వస్తాను అని అంటుంది. ఓస్, అంతేనా తల్లి, నేనిప్పుడే ఆ ప్రవచనాలు చెప్పే బ్రాహ్మణుడికి ధర్మశాలలో గది ఇస్తాను అని చెప్తాడు. ఆ రోజున ప్రవచనాలు అయిన తర్వాత లక్ష్మీపతి అయిన విష్ణువు తన ఇంటికి వచ్చిన వెంటనే వర్తకుడు ఇలా అంటాడు, అయ్యా, మీరు పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వర్తకుడితో, ప్రవచనాలు పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. అలో అవరూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి వర్తకుణ్ణి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. వర్తకుడు బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభువు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? మీ భక్తులు మీకోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఈ విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెప్తారో, భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. విష్ణుమూర్తి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు వర్తకుడు ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీదేవి వర్తకుడు మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా, ఎందుకు అలా చేస్తున్నారు? మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ చెప్పి సాధువు సేటుతో ఇలా అంటున్నాడు, నువ్వు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ముందుగా విష్ణువును పూజించు. మీ ఇంటిలో లక్ష్మీ నారాయణులను చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించు. కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకండి. లక్ష్మీనారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చెయ్యి. లక్ష్మీ నారాయణులను పూజిస్తే మీ జీవితం మారిపోతుంది. స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని నీ వద్దకు పంపిస్తాడు అని చెప్తాడు. సాధువు మాటలు విని సేటు ఆనందంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి సాధువు చెప్పినట్లుగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజలు చేసి తొందరలో ధనవంతుడిగా మారిపోతాడు. మనం ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా నారాయణుడితో సహా కలిపి పూజించాలి. అలా అయితేనే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, కష్టాలు ఆటంకాలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. మగాడితో సహా సర్వజీవులను పుట్టించిన బ్రహ్మదేవుడు చివరిగా ఒక స్త్రీని సృష్టించటం మొదలుపెట్టాడు. 1 రోజు 2 రోజులు కాదు, స్త్రీని సృష్టించడానికి బ్రహ్మ ఏకంగా 1 వారం రోజుల సమయం తీసుకున్నాడు. మిగిలిన పనులన్నీ కూడా మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టి కోసం ఇంతగా తలమునకలైపోవటం చూసిన సరస్వతీదేవి బ్రహ్మను ఇలా అడిగింది. ఆమె స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని అడిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఏం చేయను మరి,
ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా? ఇష్టాలకు అతీతంగా ఉండాలి. సృష్టి వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకొని ముక్కలయ్యే మనసుల వరకు ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా? ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పనిచేయాలో తెలుసా? ఆమెకు ఆరోగ్యం బాగోలేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరు, ఉండకపోవచ్చు. రోజుకు 18 గంటలు పనిచేయాలి. ఇన్ని రకాల పనులు చేయాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి 2 చేతులు అన్నాడు. అప్పుడు సరస్వతీదేవి, ఏంటి ఇన్ని పనులు చేయడానికి ఆమెకు 2 చేతులేనా అని ఆశ్చర్యపోతూ ఆమెను మెల్లగా తాకింది. ఇదేంటి ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం అని ప్రశ్నించింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈమె శరీరంగా మృదువుగా మెత్తగా నాజూగ్గా ఉండొచ్చు, కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు ఆమె అన్ని భారాలను తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం అంటూ అన్ని భావోద్వేగాలను ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకు ఉండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టడము తెలుసు. ఇతరుల దగ్గర నుండి ప్రేమానురాగాలను మాత్రమే ఆశిస్తుంది అని అన్నాడు. ఓహో, ఈమె ఆలోచించగలదా అని సరస్వతీదేవి అడిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఎందుకు ఆలోచించదు? అన్ని విషయాలు ఆలోచించటమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు అన్నాడు. అప్పుడు సరస్వతీదేవి ఆమె చెక్కిళ్లను తాకి, ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటి? కన్నీరు కారుస్తోందిగా, ఏంటిది అని అడిగింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు, అది కన్నీరు. ఆ కన్నీటిలో ఆనందము, ఆవేదన, దుఃఖము, దిగులు, ఆశ్చర్యము, భయము అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులు ఉంటాయి. ఆ కన్నీటికి ఉన్న శక్తి అనంతం. పైగా మరో జీవికి ప్రాణం పోసి 10 నెలలు పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది అని చెప్పాడు. అప్పుడు సరస్వతీదేవి ఆశ్చర్యపోతూ, మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే అని చెప్పింది. అయితే బ్రహ్మదేవుడు అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువ, శక్తి తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటి వరకు తెలియనట్టే ఉంటుంది. అవసరమైనప్పుడు ఆ శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేరు అని చెప్పి బ్రహ్మ భూమి మీదకు పంపాడు స్త్రీని. ఇక చివరిగా సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే సామాన్యుడు కూడా ఎంతో ఉత్తముడిగా ఎదిగి దేనినైనా సాధించవచ్చు అని తెలిపిన యజ్ఞవల్క మహర్షి కథను ఈరోజు వింటే సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. గంగా తీరంలో చమత్కారపురం అని ఒక ఊరు ఉండేది. ఆ నగరంలో బ్రహ్మరథ అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య సునంద. ఆ దంపతులకు పుట్టిన వాడే యజ్ఞవల్కుడు. తన కుమారుడికి సకల విద్యలను నేర్పించాలి అని ఎందరో గురువుల దగ్గరకు విద్యను అభ్యసించేందుకు బ్రహ్మరథ పంపించాడు. ఆ విధంగా యజ్ఞవల్కుడు భాస్కరుని వద్ద ఋగ్వేదమును, జమిని మహర్షి వద్ద సామవేదాన్ని, ఉద్దాలకుని వద్ద అథర్వణ వేదము, తండ్రి వద్ద యజుస్సు నేర్చుకున్నాక తండ్రి బ్రహ్మరథ తన కుమారుణ్ణి యజుర్వేదాన్ని నేర్చుకోవడానికి వైశంపాయన మహర్షి దగ్గరకు పంపించాడు. యజ్ఞవల్కుడు వైశంపాయన మహర్షి దగ్గరకు వెళ్ళి అక్కడ యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. యజ్ఞవల్కుడు భక్తితో గురువుని సేవించి అక్కడ ఉన్న విద్యార్థులతో ప్రథమునిగా నిలిచి గురువు వద్ద సంపూర్ణ యజుర్వేదము, అనేక రహస్య విద్యలు నేర్చుకున్నాడు. సంపూర్ణమైన బ్రహ్మ తేజస్సు, గురుసేవ, పుణ్యఫలము అతనికి లభించాయి. ఎప్పుడైతే ఇన్ని విద్యలు నేర్చుకున్నాడో అప్పుడు యజ్ఞవల్కుడికి అహంకారం, విద్య, మదం కలిగాయి. నాకంటే గొప్పవాడు లేడు అనే అహం వచ్చింది. ఆ విషయాన్ని గురువుగారైన వైశంపాయన మహర్షి గమనించి ఈ లక్షణాలు కొన్ని రోజుల్లో మెల్లమెల్లగా పోతాయి అని అనుకున్నాడు. కానీ యజ్ఞవల్కుడికి రోజురోజుకు విద్య, అహంకారం పెరుగుతూ పోయింది. ఒకనాడు వైశంపాయన మహర్షి ఆయన మేనల్లుడు చెడు తిరుగులు తిరుగుతూ ఉన్నాడు అని తెలిసి కోపంతో కాలితో తన్నాడు. బ్రాహ్మణుణ్ణి కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానం అని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాలను కోపం తగ్గిన తర్వాత గుర్తు తెచ్చుకున్నాడు. ఇక ఈ పాపాన్ని ఎవరు పోగొడతారు అని ఎంతో బాధపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన యజ్ఞవల్కుడు గురువు దగ్గరకు వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం నా వల్ల తప్ప ఎవరి వల్ల కాదని గర్వంగా అన్నాడు.
గురువుగారికి కోపం వచ్చి, నిన్ను నా గురుకులం నుండి బహిష్కరిస్తున్నాను. నీ అహంకారానికి ప్రతిఫలంగా నా వద్ద నేర్చుకున్న విద్య ఇక్కడే వదిలేసిపో అని ఆజ్ఞాపించాడు. తప్పు తెలుసుకొని యజ్ఞవల్కుడు గురువు పాదాలపై పడి క్షమాపణ అడిగినా లాభం లేకపోయింది. తన మాట ప్రకారం గురువుగారి దోషం కూడా తొలగించాడు. విద్యనంతా అక్కడ రక్తం రూపంలో కక్కి వెళ్ళిపోయాడు. యజ్ఞ మహర్షి కక్కిన దాన్ని వైశంపాయ మహర్షి శిష్యులు పక్షులుగా మారి గ్రహించారు. పక్షులు తిరిగి వాటిని పలకసాగాయి. ఆ పలుకులే తైతీర్య సహిత యజ్ఞవల్కుడికి నేర్చుకోవాలి అన్న తపన ఉండటం వల్ల తరువాత యజ్ఞవల్కుడు సూర్యుని ఉపాసించి కొంచెం భిన్నమైన శుక్ల యజుర్వేదం నేర్చుకున్నాడు. సూర్యుడు శుక్ల యజుర్వేదాన్ని యజ్ఞవల్కుడికి ఇచ్చిన తర్వాత సరస్వతీదేవిని ఆరాధించి ఇతర విద్యలను పొందమని చెప్తాడు. యజ్ఞవల్కుని తపోనిష్ట ఫలంగా సరస్వతీదేవి దర్శనం లభించినది. ఆమె అన్ని విద్యలు ఎల్లవేళలా అతని హృదయ పలకంపై ఉండేటట్లు అనుగ్రహించినది. మిథిలను పాలించే జనక మహారాజు ఒకసారి యజ్ఞవల్కుని యాగం చేస్తూ ఆహ్వానించాడు. అనేక మంది మహర్షులు కూడా ఆ యజ్ఞానికి వచ్చారు. జనకుడు అక్కడ అపారమైన ధనరాశిని, గో సంపదను ఉంచి మీలో అందరికంటే శ్రేష్ఠుడను అనుకునేవారు ఈ సంపదను తీసుకుని వెళ్ళండి అన్నాడు. అక్కడ ఉన్న ప్రతి వారికి ఆ సంపద మీద ఆశ పుట్టి తానే శ్రేష్ఠుడనని చెప్పాలని మనసులో ఉన్న భయంతో సంకోచించారు. యజ్ఞవల్కుడు లేచి తన శిష్యులను పిలిచి ఆ సంపదను తన ఆశ్రమానికి తరలించమని ఆజ్ఞాపించాడు. వెంటనే సభలోని కొందరు లేచి, నీవు అంత గొప్పవాడివా? నీ జ్ఞానము ఏపాటితో పరీక్షిస్తాం, ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అతడితో వాదనలోనికి దిగారు. తాను గో సహస్రాన్ని అందరిలో శ్రేష్ఠుడననే ఉద్దేశంతో తీసుకోవటంతో యజ్ఞవల్కునకు అందరి ముందు తాను బ్రహ్మజ్ఞానిని, అందరికంటే అధికుడిని నిరూపించుకోవలసి వచ్చినది. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, అందరి సందేహాలు తీర్చాలి. యజ్ఞ యాగాదులు చేసి జ్ఞానార్జన కూడా చేసి బ్రహ్మ జ్ఞాన సిద్ధిని పొందిన వారు కూడా తమ సందేహాలు తీర్చుకునేందుకు అతడు తమ మీద అధికుడవునో కాదో తెలుసుకునేందుకు ప్రశ్నించారు. అందరూ ఒక మార్గంలో ఉండి ఇతరుల మార్గములు ఖండించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా సాధన దిశలోనే ఉండి కొంత అహంకారం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల వారు ఈ ఉపనిషత్తుల్లో యజ్ఞవల్కునితో వాదించటం కనిపిస్తుంది. యజ్ఞవల్కుని వాదన విధానం వాదమా జల్పమా అని ప్రశ్నించిన వారున్నారు. యజ్ఞవల్కుడు వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. వాదనలో వారు అతనిని జయించలేక ఓటమిని అంగీకరించారు. దాంతో జనకుడు ఆ ఋషిని గొప్పగా పూజించి సత్కరించాడు. అంతేకాదు జనకుడికి యజ్ఞవల్క మహర్షి అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. కాబట్టి యజ్ఞవల్క మహర్షి విద్యాధికుడు, సాక్షాత్తు సరస్వతీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి. ఈయననే సరస్వతి పుత్రుడని పురాణాలు వర్ణించాయి. ఒకసారి పాల సముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తటం ఆపి శేషపాన్పు దిగి వారిద్దరిని సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు కలిసి సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శీల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా నారదుడు వస్తూ ఉండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. ఇంకేం, కలహభోజనుడు తనకు కావాల్సినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరకనే రాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుని బ్రహ్మ మానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు. నారదుడు ముగురమ్మల దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ముగురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టేశాడు. త్రిమూర్తులైన వారికి భార్యలైన మీరు ముగ్గురు
సకల లోకవాసులచే స్తుతించబడుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తోంది అని అన్నాడు. ఆ మాటలు విని నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు, నారద, నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటకు వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ ఉండు. కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు. ముందు సరస్వతీదేవి నారదునితో, నారద, భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడ ఉన్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్చరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పమని సరస్వతీదేవి అంటుంది. ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు. పండితుడు సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు, సెల్వనాథుడికి అక్షరం ముక్క రాదు, వాటితో నా ప్రాణం విసిగిపోయింది, పశువులను మేపాల్సిందిగా పంపేశాను, వెళ్ళి చూడమన్నాడు. నారదుడు విషయం తెలుసుకొని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. అలా సముద్రంలో స్నానం చేసి శుచి అయి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు. ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు. తర్వాత పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారద, కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఒక ఆవిడ ఇంటి గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీ సతియే నమః మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించుమంటుంది. ఇలా పెరినాయింటికి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవటంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. సంతానం లేకపోవటంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లుగా గమనిస్తాడు. ఈమెకు కూడా మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. ఈ మంత్రం ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు. ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడిని కలవమంటుంది. ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుణ్ణి కలుస్తాడు. రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంటుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని ఉపదేశించి 108 సార్లు జపించమని చెప్తాడు. ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శించుకుంటాడు. అమ్మలారా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను, ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు. అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది, బ్రహ్మదేవపుత్ర, మా ముగ్గురు శక్తుల్లో ఎటువంటి తేడాలు ఉండవు. జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యము, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనము, సౌభాగ్యము, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తూ ఉంటాయి. శ్రీలక్ష్మిలోని, శ్రీ సరస్వతిలోని, శ్రీ శక్తిలోని బీజాక్షరాలు జతచేసి ఓం శ్రీమాత్రే నమః అనే మంత్ర సృష్టి జరిగింది. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాళ్లకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఈ కథలు వింటే
సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. బుద్ధి వికసిస్తుంది. జ్ఞానం పెరుగుతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. అపార ధనలాభం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.